ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త యుద్ధ క్షేత్రం సిద్ధమైంది. జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించిన ఏదులాపురం ఇప్పుడు పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా మారింది. మహిళా ఓటర్ల జోరు, ఎస్సీ మహిళా రిజర్వేషన్ పొత్తు వెరసి ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మున్సిపల్ కురుక్షేత్రంలో గులాబీ కోట బద్దలవుతుందా లేక హస్తం హవా కొనసాగుతుందా? ఖమ్మం రూరల్ పాలిటిక్స్ లో ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు పల్లెటూళ్లుగా ఉన్న గ్రామాలన్నీ కలిసి ఇప్పుడు ఏదులాపురం మున్సిపాలిటీగా విశ్వరూపం దాల్చాయి. గుదిమళ్ల నుంచి గొల్లగూడెం దాకా, తెల్లారుపల్లి నుంచి నాయుడుపేట వరకు ఇలా దాదాపు 12 ప్రధాన గ్రామాలు ఏకమై 32 వార్డుల భారీ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా రికార్డు సృష్టించిన ఏదులాపురం ఇప్పుడు రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. ఇక్కడ 32 వార్డులు మున్సిపాలిటీ ఏర్పడింది, కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీ 32 వార్డులలో కూడా అధిక శాతం మహిళలకు కేటాయించడం జరిగింది. మన చైర్పర్సన్ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది, ఎస్సీ మహిళ. ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డ కాడి నుంచి మాకు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీపై కార్పొరేషన్లు వేశారు. మళ్ళీ ఆ నుంచి మంత్రి గారు వచ్చిన తర్వాత మంత్రి గారి చొరవతోటి మున్సిపాలిటీ చేయడం జరిగింది. దాన్ని 32 వార్డులుగా విభజించి దాంట్లో ఎక్కడెక్కడ పనులు అనేది, మన డ్రైనేజ్ అనేది, రోడ్లు అనేది అభివృద్ధికి మంత్రి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా కూడా చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఏర్పడ్డాక మాకు చాలా సంతోషంగా ఉంది. 100 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో వివిధ రకాల వార్డులు 32 వార్డులలో పెట్టేసి డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి వేగంగా పనులు చేయాలని చెప్పేసి ఆయన కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో తిరుగుతూ పనులు ఎంతవరకు వచ్చాయని కాంట్రాక్టర్లతో తెలుసుకుంటూ శరవేగంగా పనులు చేపిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లదే పైచేయి. మొత్తం 45,256 ఓటర్లలో 23,511 మంది మహిళలే ఉండటంతో ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకే రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఆశావాహుల కోసం వేట మొదలుపెట్టాయి. వార్డుల్లోనూ మహిళల కోటా పెరగడంతో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగేందుకు మహిళా నేతలే అస్త్రాలుగా మారుతున్నారు. మహిళలకు రావడం కూడా మా అందరికి సంతోషం. మహిళా శక్తి కూడా బయటకి వచ్చి వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగడానికి ఒక అవకాశం దొరికింది. కాకపోతే ఈ అతిపెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొద్దిగా ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ, పెద్దతండ గ్రామ పంచాయతీ, ఏదులాపురం గ్రామ పంచాయతీలుగా ఉండే ఇవి అతిపెద్ద ఓటింగ్ వల్ల తర్వాత విస్తీర్ణంలో కూడా చాలా పెద్ద పంచాయతీలు. వీటన్నిటిని విలీనం చేసుకొని మున్సిపాలిటీ అయిన తర్వాత ఇది పెద్ద మున్సిపాలిటీగా 32 వార్డులుగా విభజించబడి ఉంది. ఈ 32 వార్డులలో కూడా కొద్దిగా ఈ 2 సంవత్సరాల నుంచి కొంచెం అభివృద్ధి కొద్దిగా కుట్టుబడింది ఈ విలీనంలో భాగంగా. కాబట్టి ఎవరు గెలిచినా ఏదైనా సరే ఈ మున్సిపాలిటీలో మహిళా శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి మహిళలందరూ కూడా నాకు తెలిసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో ముందడుగేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కొత్త మున్సిపాలిటీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రహదారులకు జంక్షన్ గా ఉన్న ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ గెలుపు పొంగులేటికి పరువు ప్రతిష్టల సమస్యగా మారింది. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే వరదలు వస్తే మున్నేరు ఈ ప్రాంతం అంతా ముంపుకు గురైతే ప్రత్యక్షంగా ఒక వారం రోజులు నేను ఇక్కడే ఉన్నాను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. యుద్ధ ప్రాతిపదిక మీద భవిష్యత్తులో ఈ ప్రాంతం ముంపుకు గురి కావద్దని రిటైనింగ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటున్నా. మళ్లీ వర్షాకాలం నాటికి ఈ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే చేపడతాను. మరోవైపు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ ప్రాంతాలు మున్సిపాలిటీగా మారిన తర్వాతైనా బాగుపడతాయని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులు వస్తే సమస్యలపై మరింత శ్రద్ధ చూపుతారని ఇక్కడి ఆడబిడ్డలు భావిస్తున్నారు. అయితే కేవలం అభివృద్ధి పనులే ఓట్లు కురిపిస్తాయా లేక స్థానిక రాజకీయ సమీకరణాలు తలకిందులు చేస్తాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ఏదులాపురంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.